వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మార్చి 2వ తారీఖు హైదరాబాద్ కు రాబోతున్న రాహుల్ గాంధీ పలు కార్యక్రమాలకు హాజరు కాబోతున్నాడు. వికారాబాద్ అనంతగిరిలో జరుగుతున్నటువంటి కార్యకర్తలు నాయకులతోని శిక్షణ తరగతులకు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నాడు. అట్లాగే ఏపీ తెలంగాణ జిల్లా అధ్యక్షులతోని రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నాడు. పార్టీకి సంబంధించిన పలు అంశాల మీద వాళ్లకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీ రేపు భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి, ఇంకా ఎలా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన విధి విధానాలతోనే కార్యకర్తలతోనే ఆయన సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పెద్ద ఎత్తున కూడా రాహుల్ గాంధీ రాక కోసం అన్ని కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. సో ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కూడా 65 నుంచి 75% ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అట్లాగే ఏదైతే మనం రాబోతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. రాబోతున్న కాదు, ఈసారి కాకుండా మళ్ళీ ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మన రాష్ట్రంలోకి తెచ్చుకునే విధంగానే రేపు రాహుల్ గాంధీ కూడా ముఖ్యమైన నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు కాబోతున్నారు. అట్లాగే ఏదైతే కేబినెట్ మంత్రులతోని ఎమ్మెల్యేలతోని అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులతో కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ బలోపేతం గురించి, పార్టీలో ఏదైతే మనకు నామినేటెడ్ పోస్టులు ఉండవో వాటి గురించి కూడా సీనియర్లు చాలా మంది కూడా నామినేటెడ్ పదవుల కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయాన్ని కూడా ఆయన ఈ మార్చి 2వ తారీఖు హైదరాబాద్ రాబోతున్న సందర్భంలో వాళ్ళకు ముఖ్య నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులు అనౌన్స్మెంట్ చేయ ఆలోచన ఉంటుందని కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆశాభావంతో రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి మార్చి 2వ తారీఖు రాహుల్ గాంధీ ఎలాంటి అంశాల మీద చర్చ జరుగుతుందో. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.